శ్రీ మహాగణాధిపతయే నమః. శివాయ గురవే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ బాలాత్రిపురసుందరీ సమేత మేధాదక్షిణామూర్తయే నమః. 7/7/2024 ఆదివారం వార ఫలాలని తెలియజేస్తున్నాను. ముందుగా తిథి వార నక్షత్ర యోగ కరణ వర్జ దుర్ముహూర్తములను తెలియజేస్తున్నాను. మొట్టమొదట తిథి విదియ తిథి తెల్లవారుజామున 4:05 వరకు ఉన్నది. వారం భానువారం అనగా ఆదివారం. నక్షత్రం పుష్యమే నక్షత్రం పూర్తిగా ఉన్నది. యోగం హర్షణ యోగం తెల్లవారుజామున 3:04 వరకు ఉన్నది. కరణం బాలవకరణం పగలు 3:41 వరకు ఉన్నది. వర్జ్యం పగలు 1:32 ప్రారంభమై 3:13 వరకు వర్జ్యం ఉన్నది. దుర్ముహూర్తం సాయంత్రం 4:25 ప్రారంభమై 5:13 వరకు స్థితి పొంది ఉన్నది. ఇప్పుడు వారఫలాల్లోకి వెళదాం. మొట్టమొదట మేషరాశి. మేషరాశి వారికి ప్రస్తుతం జన్మమందు కుజుడు, వ్యయమందు రాహువు స్థితి పొంది ఉన్నారు. జన్మమందు కుజుడు ఉండడం చేత విచారము, ప్రతి విషయము యందు ఆలోచన, ఆ ఆలోచన వల్ల ఆరోగ్య సమస్యలు కనపడుచున్నాయి. అలాగే వ్యయమందు రాహువు స్థితి పొంది ఉండడం చేత కష్టములు, అనుకోనటువంటి ఇబ్బందులు రావడం, వాటి వల్ల ఇబ్బంది పడేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఖర్చులు కూడా అధికంగా అయ్యేటువంటి అవకాశం కనిపిస్తోంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం అవసరం. ఈ రాశివారు మొట్టమొదట కుజగ్రహ అనుగ్రహానికి ఓం శిఖివాహనాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపం చేయడం, అలాగే ఓం దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని రాహుగ్రహ శాంతి కోసం 27 సార్లు జపం చేస్తూ సుబ్రహ్మణ్య దర్శనం, దుర్గా దర్శనాన్ని చేసుకుంటూ మంగళవార నియమాన్ని పాటించడం చేత ఈ వారమంతా కూడా మేషరాశి వారికి యోగ్యప్రదంగా ఉంటుంది. మేషరాశి వారు చక్కగా ఉంటారు. తర్వాత వృషభ రాశి. వృషభ రాశి వారికి జన్మమందు గురుడు, వ్యయమందు కుజుడు స్థితి పొంది ఉన్నారు కాబట్టి జన్మమందు గురుడు స్థితి పొంది ఉన్నట్లయితే స్థానచలనము, వ్యయమందు గనక కుజుడు ఉన్నట్లయితే కష్టములు కనపడుచున్నాయి. విద్యార్థులు అలాగే ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండడం అవసరం. వాళ్ళున్న ప్రదేశం నుంచి దూరంగా వెళ్లాల్సి రావడం, అక్కడ ఇబ్బందులు పడడం, ఆర్థిక సమస్యలను ఎదుర్కోవడం, జన్మమందు గురుడు ఉండడం చేత శారీరక బడలిక, వ్యయమందు కుజుడు ఉండడం చేత అప్పులు చేయాల్సినటువంటి అవసరం వచ్చేటువంటి అవకాశం కనబడుతున్నది. కాబట్టి ఈ రాశివారు మొట్టమొదట గురుగ్రహ శాంతి కోసం వీరు చెయ్యాల్సినటువంటిది ఓం శుద్ధ జ్ఞానినే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు రోజుకి జపం చేయడం, తర్వాత ఓం శిఖివాహనాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చేయడం చేత వీరికి బాగుంటుంది. మంగళవార గురువార నియమాన్ని పాటించడం ఈ రాశివారికి చాలా యోగ్యప్రదం. ఈ రాశివారు కొంతకాలం ఎర్రటి దుస్తులను ధరించకుండా ఉండడం అన్ని విధాల యోగ్యప్రదం. ఒకవేళ తప్పక ధరించినట్లయితే కనుక దాన్ని ముఖ్యమైనటువంటి కార్యాలకి కాకుండా సామాన్యంగా ఆ వర్ణం అంటే రక్తవర్ణం ఎర్రటి వస్త్రాలని తక్కువగా మీరు వాడడం వల్ల మంచి జరుగుతుంది. దాంతోపాటు వీరు శివ దర్శనం, సుబ్రహ్మణ్య దర్శనాన్ని చేసుకోవటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి మానకుండా ఈ వారం రోజులు రోజుకి 6 ప్రదక్షిణములు చొప్పున చేయడం చేత వీరికి అన్ని విధాల యోగ్యప్రదంగా ఉంటుంది. ఇది వృషభ రాశి వారి యొక్క ఫలితం. తర్వాత మిథున రాశి వారు. మిథున రాశి వారికి వ్యయమందు గురుడు, చతుర్థమందు కేతువు స్థితి పొంది ఉన్నారు. వ్యయమందు గురుడు ఉన్నట్లయితే నష్టములు కలుగును. అంటే ఏ పని చేసినా దాని యందు లాభం కన్నా నష్టమే కనిపించడం, దానివల్ల మానసిక ఇబ్బంది, ధన నష్టం ఇలాంటి ఇబ్బందులు కనపడను. అలాగే చతుర్థమందు గనక కేతువు ఉన్నట్లయితే గౌరవానికి నష్టం కలిగేటువంటి అవకాశం, వాహన విషయముల యందు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం కనబడుతోంది. కాబట్టి ఈ రాశివారు మొట్టమొదట గురుగ్రహ శాంతి కోసం ఓం శుద్ధ జ్ఞానినే నమః
అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపం చెయ్యడం, అలాగే ఓం గం గణపతయే నమః అనేటువంటి నామాన్ని కేతుగణ శాంతి కోసం చేసుకోవడం, గురువార నియమాన్ని పాటించడం, పరమేశ్వరుణ్ణి గణపతిని దర్శించడం చేత, శివాలయానికి వీరు 11 ప్రదక్షిణలు చేయడం చేత వీరికి అన్ని విధముల యోగ్యప్రదముగా ఉంటుంది. వీరు గురువార నియమాన్ని పాటించడం మంచిది. అనంతరం కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అష్టమమందు శని స్థితి పొంది ఉన్నాడు. అష్టమమందు శని స్థితి పొంది ఉన్నట్లయితే మరణ భయం ఏదైనా జరుగుతుందేమో, ప్రమాదం వచ్చేస్తుందేమో, ఇలాంటి మరణ భయాలు కలుగుతూ ఉంటాయి. అలాగే జనుల వల్ల ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. ప్రభుత్వ సంస్థల వల్ల కూడా ఇబ్బందులు వస్తూ ఉంటాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. అంతకన్నా వీరు భయపడిపోవాల్సిన పని లేదు. వీరు చెయ్యాల్సినటువంటి నామం ఓం సీతాదేవి ముద్రా ప్రదాయకాయ నమః. ఓం సీతాదేవి ముద్రా ప్రదాయకాయ నమః అనేటువంటి ఆంజనేయ నామాన్ని వీళ్ళు రోజుకి 27 సార్లు జపించడం చేత అష్టమ శని యొక్క ప్రభావం తగ్గుతుంది. అలాగే వీరు శనివార నియమాన్ని పాటించడం, వీలైనంత వరకు శివ దర్శనం, ఆంజనేయ దర్శనం చేసుకోవడం చేత, వీరు పేదవారికి ఆహారాన్ని ఇవ్వడం చేత వీరికి యోగ్యప్రదంగా ఉంటుంది. అనంతరం సింహరాశి వారు. సింహరాశి వారికి ప్రస్తుతం అష్టమమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు. రాహువు 8 కనుక ఉన్నట్లయితే రకరకాలైనటువంటి ఇబ్బందులు, ద్రవ్యం పోగొట్టుకోవడం, తర్వాత ప్రజల వల్ల మాటలు, ఇంకా విశేషమైనటువంటి బాధలు కలిగేటువంటి అవకాశం కనబడుతోంది. కాబట్టి వీరు చేయాల్సినటువంటి నామం ఓం దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపం చెయ్యడం, అలాగే దుర్గా అమ్మవారి ఆలయానికి వెళ్ళి మానకుండా ప్రతిరోజు కూడా 12 ప్రదక్షిణలు చేసి అమ్మవారిని దర్శించుకుని రావడం చేత వీరికి అన్ని విధాల యోగ్యప్రదంగా ఉంటుంది. అనంతరం తులారాశి, కన్యారాశి వారు. అనంతరం కన్యారాశి. కన్యారాశికి అష్టమమందు కుజుడు స్థితి పొంది ఉన్నాడు. అష్టమమందు గనక కుజుడు స్థితి పొంది ఉన్నట్లయితే శస్త్ర సంబంధమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం కనబడుతోంది. అలాగే అధికారుల చేత ఉద్యోగులకి ఇబ్బందులు కనపడుతున్నాయి. అలాగే బ్యాంకులు మొదలైనటువంటి ప్రభుత్వ ఆధీన సంస్థలలో రుణం చేయాల్సినటువంటి అవసరం కూడా వీళ్ళకు వస్తుంది. దానివల్ల ఇబ్బందులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవడం, రుణ సంబంధమైనటువంటి విషయములను జాగ్రత్తగా గమనించడం కన్యారాశి వారికి మంచిది. జన్మమందు కేతువు స్థితి పొంది ఉండడం చేత భయం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు మొట్టమొదట కుజగ్రహ శాంతి కోసం ఓం శిఖివాహనాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపం చేయడం, అలాగే కేతుగణ శాంతికి ఓం గం గణపతయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం చేత వీరికి అన్ని విధములా యోగ్యప్రదముగా ఉంటుంది. వీరు మంగళవార నియమాన్ని పాటించడం మంచిది. ఈ వారం మానకుండా సుబ్రహ్మణ్య దర్శనం, గణపతి దర్శనం చేసుకోవడం చేత వీళ్ళకి మంచి జరుగుతుంది. అనంతరం తులారాశి. తులారాశి వారికి అష్టమమందు గురుడు, వ్యయమందు కేతువు స్థితి పొంది ఉన్నారు. 8వ ఇంట గురుడు ఉన్నట్లయితే ధన వ్యయం, విపరీతమైనటువంటి ఖర్చు కనిపిస్తుంది. ప్రభుత్వ సంస్థలు, తద్వారా ఉన్నటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో వాటి యందు ఏదైనా మనం తీసుకున్నటువంటి రుణములు కానివ్వండి, ఏదైనా వేరేనా ఆర్థిక లావాదేవీల యందు కూడా ఇబ్బందులు కనపడుతున్నాయి. 12ంట కేతువు ఉండడం చేత కష్టములు కూడా వచ్చే అవకాశం ఉంది. ఆలోచన పెరిగి నిద్ర పట్టకపోయేటువంటి పరిస్థితిని కూడా కనిపిస్తూ ఉంటుంది. దాని గురించి ఇబ్బంది పడ్డం, భయపడ్డం ఏమీ అక్కర్లేదు. మీరు ఈ చెప్పినటువంటి కేవలం ఈ పరిహారం చేసుకోవడం చేత మీకు మనశ్శాంతి కలుగుతుంది. మొట్టమొదట అష్టమ గురు దోషానికి ఓం శుద్ధజ్ఞానినే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, అలాగే ఓం గం గణపతయే నమః అనేటువంటి నామాన్ని కేతుగణ అనుగ్రహానికి జపించడం చేత వీరికి బాగుగా ఉంటుంది. వీరు ఈ వారం గురువార నియమాన్ని పాటించడం, అలాగే గణపతి పరమేశ్వర మేధాదక్షిణామూర్తి దర్శనం చేసుకోవడం,
శివాలయానికి 11 ప్రదక్షిణలు చేయడం చేత వీరికి అన్ని విధాలా యోగ్యప్రదంగా ఉంటుంది. గురువారం రోజున వీరి శక్తి కొలది స్వయం పాకాన్ని శివార్చకులకు గాని, ఆ దగ్గరలో ఏ ఆలయం ఉంటే ఆ ఆలయంలో ఉన్నటువంటి అర్చక స్వామి వారికి ఇవ్వడం చేత గురుగ్రహ ప్రభావం తగ్గుతుంది. అనంతరం వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చతుర్థ స్థానమందు శని స్థితి పొంది ఉన్నాడు. చతుర్థమందు శని స్థితి పొంది ఉంటే ఉదర సంబంధమైనటువంటి బాధలు, అలాగే వాహనముల యందు ఇబ్బందులు, తల్లి ఆరోగ్యములో మార్పులు, భూ సంబంధమైనటువంటి విషయములలో ఇబ్బందులు, విద్యార్థులకు విద్యల యందు బద్ధకం, ఇవన్నీ కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఈ రాశి వారు మొట్టమొదట ఓం సీతాదేవి ముద్రా ప్రదాయకాయ నమః అనేటువంటి నామాన్ని, దానితో పాటు విద్యార్థులందరూ కూడా దక్షిణామూర్తి వారిని కూడా స్మరించడం చేత యోగ్యప్రదంగా ఉంటుంది. ఈ సీతాదేవి ముద్రా ప్రదాయకాయ నమః అనేటువంటి నామాన్ని రోజుకి 27 సార్లు జపిస్తూ వీరు మానకుండా శివ దర్శనాన్ని, ఆంజనేయ దర్శనాన్ని చేసుకుంటూ చక్కగా పరమేశ్వరుడికి అర్చన ఏదో ఒక రోజున ఈ వారంలో అభిషేకం, అర్చన చేయించడం చేత ఈ రాశి వారికి యోగ్యప్రదంగా ఉంటుంది. వీరు శనివార నియమాన్ని పాటించడం మంచిది. అనంతరం ధనురాశి వారు. ధనురాశి వారికి 4వ స్థానమందు రాహువు స్థితి పొంది ఉన్నాడు. 4వ స్థానమందు రాహువు స్థితి పొంది ఉంటే గౌరవానికి నష్టం వచ్చేటువంటి అవకాశం ఉంది. వాహనముల యందు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. గృహ సంబంధమైన విషయముల యందు కూడా జాగ్రత్త అవసరం. తల్లి ఆరోగ్య విషయంలో కూడా జాగ్రత్త అవసరం. విద్యార్థులకి ముఖ్యంగా శాంతం చాలా అవసరం అన్నమాట. చతుర్థమందు రాహువు ఉత్తినే ఏమీ లేకుండా కూడా క్రోధాన్ని తీసుకొస్తాడు. కాబట్టి శాంతాన్ని వహించడం చేత విద్యార్థులు సుఖంగా ఉంటారు. వీరు చేయాల్సినటువంటిది ఏమిటంటే ఓం దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు చేయడం, దుర్గా అమ్మవారిని దర్శించడం, దుర్గా అమ్మవారి ఆలయానికి ప్రదక్షిణ చేయడం వీరికి అన్ని విధాలా మంచిది. అనంతరం మకర రాశి. మకర రాశి వారికి ద్వితీయమందు శని, చతుర్థమందు కుజుడు స్థితి పొంది ఉన్నారు. ద్వితీయమందు శని ఉండడం చేత కుటుంబము, ధనము, వాక్కు వీటి యందు ఇబ్బందులు కనిపిస్తూ ఉంటాయి. దంత సంబంధమైన బాధలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. చతుర్థమందు కుజుడు స్థితి పొంది ఉండడం చేత శత్రుపీడ, వాహనముల యందు ఇబ్బంది, భూ సంబంధమైనటువంటి వివాదములు, విద్యార్థులకి చికాకులు కనిపిస్తాయి. జాగ్రత్తగా ఉండడం మంచిది. మొట్టమొదట శని యొక్క ప్రభావం తగ్గడానికి ఈ రాశి వారు ఓం సీతాదేవి ముద్రా ప్రదాయకాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు చేస్తూ ఓం శిఖివాహనాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చేస్తూ వీరు సుబ్రహ్మణ్య దర్శనాన్ని, శివ దర్శనాన్ని చేసుకుంటూ వీరు మానకుండా శివాలయానికి ఈ వారం రోజులు 11 ప్రదక్షిణలు చేయడం, కుజ శని గ్రహ దోష నివారణకి, కుజుడు యొక్క అనుగ్రహానికి మంగళవార నియమాన్ని, శని యొక్క అనుగ్రహానికి శనివార నియమాన్ని పాటించడం, వీలైనంత వరకు పేదవారికి వారి శక్తి కొలది ఒక్కసారైనా ఈ వారంలో ఆహారాన్ని అందించడం చేత అన్ని విధముల యోగ్యప్రదంగా ఉంటుంది ఈ రాశి వారికి. అనంతరం కుంభరాశి. కుంభరాశికి జన్మమందు శని, చతుర్థమందు గురుడు, అష్టమమందు కేతువు స్థితి పొంది ఉన్నారు. జన్మమందు గనక శని ఉన్నట్లయితే విపత్తు, ఆపదలు వచ్చే అవకాశం ఉంది. అలాగే చతుర్థమందు గురుడు స్థితి పొందినట్లయితే ధన నష్టం, వాహనముల యందు ఇబ్బందులు, గృహముల యందు ఇబ్బందులు ఉన్నాయి. అలాగే అష్టమమందు కేతువు గనక స్థితి పొంది ఉన్నట్లయితే ధనం చోరగ్రస్తమయ్యేటువంటి అవకాశం కనబడుతోంది. కాబట్టి ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండడం అన్ని విధాలా మంచిది. మొట్టమొదట శని యొక్క అనుగ్రహానికి ఓం సీతాదేవి ముద్రా ప్రదాయకాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం, దానితో పాటు ఓం శుద్ధజ్ఞానినే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు, ఓం గణపతయే నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపం చేసి వీరు మానకుండా ఒక రోజుకి 21 ప్రదక్షిణల చొప్పున శివాలయానికి ప్రదక్షిణలు చేసి శివదర్శనాన్ని మానకుండా చేసుకోవడం, గురువార శనివార నియమాలని పాటించడం, అలాగే
గోవుకి వారు ఏదైతే ఆహారాన్ని పెట్టగలరో అది పెట్టడం, యథాశక్తిగా చివరికి తోటకూరైనా సరే గోవుకు మీరు ఆహారంగా ఇవ్వడం, పేదవారికి ఆహారం ఇవ్వడం, శివాభిషేకం చేయించుకోవడం చేత ఈ 3 గ్రహములు ఉన్నటువంటి దోషం తీవ్రత తగ్గి మీకు సుఖంగా ఉంటుంది. నేను చెప్పినటువంటి 3 నామములు శనికి సీతాదేవి ముద్ర ప్రదాయకాయ నమః అని, గురుడికి ఓం శుద్ధజ్ఞాననే నమః అని, కేతువుకి ఓం గణపతయే నమః అనేటువంటి నామాలు చేయడం చాలా మంచిది. అనంతరం మీనరాశి వారికి ప్రస్తుతం జన్మమందు రాహువు, వ్యయమందు శని స్థితి పొంది ఉన్నారు. జన్మమందు రాహు ఉంటే ప్రతి విషయంలోనూ భయం, చేసినటువంటి పనుల వల్ల ఏ ఇబ్బంది వస్తుందా అనేటువంటి భయం కనపడుతూ ఉంటుంది. వ్యయమందు కనుక శని స్థితి పొంది ఉన్నట్లయితే కనుక ధన నష్టం, స్థానచలనం కనపడుతున్నాయి. ఖర్చు ఎక్కువగా కనపడుతోంది. వీరు కూడా చాలా జాగ్రత్తగా ఉండడం అవసరం. చిన్న ఖర్చుతో వెళ్ళిపోవాల్సినటువంటి పని కూడా కొంచెం పెద్ద ఖర్చును తీసుకొస్తూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండండి. వీరు చేయాల్సినటువంటిది మొట్టమొదట సీతాదేవి ముద్ర ప్రదాయకాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు, అలాగే రాహుగ్రహ దోష నివారణ కోసం ఓం దుర్గాయ నమః అనేటువంటి నామాన్ని 27 సార్లు జపించడం చేత ఈ రాశి వారికి యోగ్యప్రదంగా ఉంటుంది. వీరు శనివార నియమాన్ని పాటించడం, దుర్గా అమ్మవారిని గాని పార్వతీ అమ్మవారిని గాని దర్శిస్తూ పరమేశ్వర దర్శనం చేసుకుంటూ, వీరు కూడా వీలైనంత వరకు శాఖ అంటే కూరలు, శాఖాహారం కూరలు ఏవైనా తరిగినటువంటివి, గోవుకి తొక్కలు కాదండి, కూరలు అంటే కూరలే పెట్టాలి. అలాంటి కూరలు చక్కగా గోవుకి తవుల్లో కలిపి పెట్టినట్లయితే వీళ్ళకి కూడా చాలా మంచి జరుగుతుంది. పేదవారికి ఆహారం ఇవ్వడం కూడా వీరికి చాలా మంచిది. వీరు యథాశక్తిగా శివార్చన ఈ వారం రోజులు చేసుకోవడం మంచిది. అలాగే శనివార నియమాన్ని పాటించడం చాలా మంచిది. ఇది 12 రాసుల యొక్క ఫలితము. ఈరోజు నక్షత్రం పుష్యమి నక్షత్రం, ఆదివారం నక్షత్రం పుష్యమి నక్షత్రం కనుక ఈ నక్షత్రం యొక్క మంత్రాన్ని మనం జపించి ఆశీర్వచనాన్ని అందరూ కూడా పొందండి. నేను జపిస్తాను, ఆశీర్వచనాన్ని మీరు పొంది సుఖంగా ఉండుగాక. ఓం బృహస్పతి ప్రథమం జాయమానః పుష్యన్నక్షత్రమభిసంబభూవ శ్రేష్ఠో దేవానాం పృతనాసు జిష్ణుః దిశాను సర్వా అభయన్నోస్తు తిష్యః పురస్తాదుతమధ్యతో నః బృహస్పతిర్నః పరిపాతు పశ్చాత్ బాధేతాన్ ద్వేషో అభయం కృణుతాం సువీర్యస్య పతజస్యామా పూర్వదిగ్భాగే ఇంద్రో దేవతాజింద్రప్రసాదాత్ రాజ్యాభివర్ధనమశ్నుతే దక్షిణదిగ్భాగే యమో దేవతాయమప్రసాదాత్ ఆయుష్యాభివర్ధనమశ్నుతే పశ్చిమదిగ్భాగే వరుణో దేవతా వరుణప్రసాదాత్ పుత్రపౌత్రాభివర్ధనమశ్నుతే ఉత్తరదిగ్భాగే కుబేరో దేవతా కుబేరప్రసాదాత్ ధనధాన్యాభివర్ధనమశ్నుతే సర్వదిగ్భాగే బ్రహ్మా దేవతా బ్రాహ్మణప్రసాదాత్ శత్రుక్షయం మిత్రోర్జగమశ్నుతే సోమేన రాజ్ఞా సర్వాదిశో జగతి జజే ఏవం భేదా పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజా పశుభిర్మిథునైర్జాయతే యస్యేవం విదుషో అగ్నిహోత్రం జుహ్వతి య ఉచైన దేవం వేద శతమానం భవతి శతాజః పురుషः శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. సర్వే జనాః సుఖినో భవంతు. సమస్త సన్మంగళాని భవంతు. యజమానస్య సకల జనానాం సపుత్రకానాం సపుత్రికానాం సభ్రాతృకానాం సబాంధవానాం సపరివారానాం ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు. రుణబాధ, శత్రుబాధ, రోగబాధ, గ్రహబాధ నివారణోస్తు. శుభం భవతు. ఏతత్ ఫలం